హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మూవీ బెర్లిన్ జర్మనీ 1995లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ కనిపిస్తాడు. అతని పేరు మైకెల్. అతనితో పాటు ఇంకో ఆవిడ కూడా ఉంటుంది. మైకెల్ ఆవిడతో కలిసి నైట్ స్పెండ్ చేస్తాడు. అందుకే ఆవిడ కోసం టిఫిన్ చేస్తాడు. అయితే మైకెల్ ఒక లాయర్. అతనికి తన వైఫ్తో డైవర్స్ అయింది. ఇతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఫారెన్ లో చదువుతూ ఉంటుంది. కొద్దిసేపటికి తనతో స్పెండ్ చేసిన ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మైకెల్ కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూస్తాడు. అక్కడ ఒక ట్రైన్ వెళ్తుండగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి మైకెల్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అది 1958 ఇండియా. అప్పుడు మైకెల్ స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతని ఏజ్ 14 years. స్కూల్ అయిపోగానే ట్రైన్ లో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు మైకెల్ కి సడన్ గా కడుపులో వికారంగా అనిపించి ట్రైన్ దిగగానే వెళ్ళి ఒక అపార్ట్మెంట్ గేట్ ముందు పంపింగ్ చేసుకుంటాడు. అప్పుడు ఒక లేడీ తనకి హెల్ప్ చేస్తుంది. అది అంతా క్లీన్ కూడా చేస్తుంది. తర్వాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ వచ్చి మైకెల్ కి ఒక బ్యాక్టీరియల్ ఫీవర్, అతను 3 నెలలు ఇంట్లోనే ఉండాలి అని అంటాడు. మైకెల్ తన ఆరోగ్యం సర్దుకున్నాక వాళ్ళ అమ్మతో, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక లేడీ నాకు హెల్ప్ చేసింది, ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేసింది, నేను ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి వస్తాడు. ఇక మైకెల్ ఫ్లవర్ బొకే తీసుకొని ఆ లేడీ ఇంటికి వెళ్తాడు. ఆ లేడీ పేరు హెన్నా. హెన్నా మైకెల్ ని కలవగానే తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు హెన్నా బయటికి వెళ్లాల్సిన పని ఉండడంతో వెళ్లే దారిలో నీతో మాట్లాడతానని చెప్పి బయట వెయిట్ చేయమని చెప్తుంది. మైకెల్ ని బయటికి పంపించి హెన్నా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మైకెల్ దొంగచాటుగా హెన్నాని డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా చూస్తాడు. అనుకోకుండా హెన్నాకి దొరికిపోతాడు. ఇక విలియం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత నుండి దాక్కొని హెన్నాని చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక రోజు హెన్నాని కలవడానికి మళ్ళీ వెళ్తాడు. అప్పుడు హెన్నా మైకెల్తో కిందికి వెళ్ళి బొగ్గు తీసుకురా అని చెప్తుంది. అలా బొగ్గు తీసుకురావడంతో తన బట్టలన్నీ పాడైపోతాయి. అప్పుడు హెన్నా ఇలా ఇంటికి ఎలా వెళ్తావు అని మైకెల్ని తీసుకెళ్లి తనకి స్నానం చేపిస్తుంది. ఇక కొద్దిసేపటికి హెన్నా కూడా తన బట్టల్ని విప్పి మైకెల్ని హక్ చేసుకుంటుంది. దీని గురించే కదా నా చుట్టూ చాలా రోజుల నుంచి తిరుగుతున్నావు అని అంటుంది హెన్నా. ఇక వాళ్ళిద్దరూ అప్పుడు ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత మైకెల్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు మైకెల్ వాళ్ళ నాన్న తనని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఏదో ఒక కారణం చెప్పి మైకెల్ తప్పించుకుంటాడు. అప్పుడు మైకెల్ వాళ్ళ చెల్లి అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది. దానికి మైకెల్ వాళ్ళ అమ్మ మైకెల్ ని సపోర్ట్ చేస్తూ మైకెల్ ఎప్పుడు అబద్ధం చెప్పడు అని అంటుంది. ఇప్పుడు మైకెల్ వాళ్ళ నాన్నతో, డాక్టర్ నా హెల్త్ బాగైపోయింది అని చెప్పాడు కదా, నేను రేపటి నుండి స్కూల్కి వెళ్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న కూడా మైకెల్ ఆరోగ్యం బాగానే ఉండడంతో మైకెల్ స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నుండి రోజు స్కూల్కి వెళ్ళడం మానేసి హెన్నాని కలవడానికి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ రోజు కలిసి సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవారు. అలా ఒక రోజు ఇంటిమేట్ అయ్యాక వాళ్ళిద్దరూ ఒకరి పేర్లు ఒకరు తెలుసుకుంటారు. మనకి మైకెల్ కి 14 years, హీనాకి 35 years అన్న విషయం తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రోజు మైకెల్ మళ్ళీ హీనా దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు హీనా మైకెల్తో, నువ్వు ఆ లిటరేచర్ బుక్ చదివి వినిపించు, నువ్వు చదివి వినిపించిన తర్వాతే ఇంటిమేట్ అవ్వడం అని చెప్తుంది. మైకెల్ కూడా అది చదివి వినిపిస్తాడు. తర్వాత మైకెల్ హీనాని ఒక ట్రిప్ కి వెళ్దామని అడుగుతాడు. ఇక మైకెల్ తన స్టాంప్ కలెక్షన్ నుంచి కొన్ని స్టాంప్స్ అమ్మేసి మనీ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సైకిళ్లపై బయటికి వెళ్తారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. మైకెల్ హీనాని ప్రేమిస్తున్నాడు. హెన్నా కూడా మైకెల్ ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. హెన్నా ఏది ఆర్డర్ చేయదు. మైకెల్ ఏది ఆర్డర్ చేస్తే అదే తింటాను అని చెప్తుంది. ఈ సీన్ సిగ్నిఫికేషన్ చాలా ఉంది. అది మనకి తర్వాత అర్థమవుతుంది. మైకెల్ రెస్టారెంట్ లో బిల్ పే చేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్, నీకు మీ అమ్మకి మా ఫుడ్ నచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు మైకెల్ తను మా అమ్మ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలనుకుంటాడు. అప్పుడు మైకెల్ తన ముందే వెళ్లి హెన్నాని కిస్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక చర్చికి వెళ్తారు. అప్పుడు అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అక్కడ హెన్నా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక కాడ టైం స్పెండ్ చేస్తారు. అప్పుడు మైకెల్ హెన్నా కోసం ఒక కవిత రాస్తాడు. కానీ అది హెన్నాకి వినిపించడు. ఇక్కడ సీన్ కట్ అయి మళ్ళీ ప్రజెంట్ లోకి వెళ్తుంది. మైకెల్ చేతిలో ఉన్న బుక్ లో ఆ పోయిటరీ రాసి ఉంటుంది. తర్వాత మైకెల్ ఒక కేసు విషయంలో కోర్టు లోపలికి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ మైకెల్ కి తన పాత రోజులు గుర్తొస్తాయి. స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. స్కూల్లో సోఫీ అనే ఒక అమ్మాయి మైకెల్ ని లైక్ చేస్తుంది. కానీ మైకెల్ తన ఏజ్ వాళ్ళని వదిలేసి హెన్నాతో గడపడానికి ఇష్టపడేవాడు. ఒకరోజు హెన్నాకి జాబ్ లో ప్రమోషన్ వస్తుంది. వేరే ఊరికి వెళ్లాల్సి ఉంటుంది. దానికి హెన్నా చాలా బాధపడుతుంది. ఇక ఒక రోజు ఎవరికి చెప్పకుండా హెన్నా ఆ ఊరు నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు మైకెల్ హెన్నాని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇంటిని హెన్నా ఖాళీ చేసేస్తుంది. ఇక మైకెల్ మనసు విరిగిపోతుంది. అలా 8 years గడిచిపోతాయి. ఇప్పుడు మైకెల్ కి 23 years. అతను కాలేజ్లో లా చదువుతూ ఉంటాడు.
అప్పుడు ఒక సెమినార్ జరుగుతుంది. ఒక కేస్ ట్రయల్ కోసం స్టూడెంట్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్తారు. సెమినార్ స్టార్ట్ అవుతుంది. జడ్జి విచారణ మొదలు పెడతారు. అప్పుడు అక్కడికి హెన్నాని పిలుస్తారు. మైకల్ హెన్నాని చూసి షాక్ అవుతాడు. అయితే హెన్నా ఒక కేసులో ఇరుక్కుంది. అక్కడ 300 మంది చనిపోయారు. అందులో ఒక అమ్మాయి మాత్రం బతికుంటుంది. ఆమె పేరు ఎలీనా. ఆమె వీళ్ళ మీద ఒక బుక్కే రాసుంటుంది. దాంట్లో హెన్నాని స్పెషల్ గా మెన్షన్ చేస్తుంది. అక్కడున్న మిగతా వాళ్ళు కూడా హెన్నాని ఆ కేసులో ఇరికిస్తారు. మైకల్ గుండె పగిలిపోతుంది. హెన్నా ఆ రోజు డ్యూటీలో ఉంది. ఆమె వల్లే వాళ్ళంతా చనిపోయారు అని అంటుంది. కానీ హెన్నా దానికి ఒప్పుకోదు. చనిపోయిన వాళ్ళ దగ్గర ఒక లెటర్ దొరుకుతుంది. జడ్జి హెన్నాని నీ హ్యాండ్ రైటింగ్ ఇవ్వు, చెక్ చేస్తారు అని చెప్తాడు. హెన్నా ఉన్నట్టుండి అంతా నేనే చేశాను అని ఒప్పుకుంటుంది. హెన్నా ఇలా ఎందుకు చెప్పింది? అసలు హెన్నాకి చదవడం రాయటం రాదు. అందుకే బుక్స్ వేరే వాళ్ళని చదవమని అడుగుతుంది. మరి హెన్నా నేరం చేసినట్టు ఎందుకు ఒప్పుకుంది? ఎందుకంటే ఆమెకి చదువు రాదు అని అందరి ముందు చెప్పడం ఇష్టం లేదు. అందుకే ఆ నేరం తను ఒప్పుకుంది. మైకల్ కి అనుమానం వస్తుంది. హెన్నాకి చదవడం రాదు, అందుకే బుక్స్ చదవమని అడిగేది. ఇంకా రెస్టారెంట్ లో కూడా ఆర్డర్ ఇవ్వలేదు. తనకి ఆఫీస్ లో జాబ్ వచ్చినా కానీ వదులుకొని గాడ్ లాగా పనిచేస్తుంది. మైకల్ ఈ విషయం తన ప్రొఫెసర్ తో చెప్తాడు. హెన్నా చదువుకోలేదు, తనని కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు ప్రొఫెసర్ తనని మనం కాపాడలేము, ఎందుకంటే తనే నేరం చేశానని ఒప్పుకుంది. కానీ ఒకే మార్గం ఉంది, అది ఆమెకి చదువు రాదు అని చెప్పడం. మైకల్ హెన్నాని కన్విన్స్ చేయాలనుకుంటాడు. తనని కలవడానికి జైలుకి కూడా వెళ్తాడు. కానీ కలవలేక తిరిగి వచ్చేస్తాడు. తనని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటాడు. మళ్ళీ కేసు హియరింగ్ కి వస్తుంది. జడ్జ్ మిగతా వాళ్ళకి 4 ఏళ్లు, హెన్నాకి మాత్రం జీవిత ఖైదు వేస్తాడు. మైకిల్ కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. తర్వాత మైకల్ పెళ్లి చేసుకుంటాడు. ఒక కూతురు కూడా పుడుతుంది. కానీ మైకల్ ఇంకా హెన్నానే లవ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తన భార్యతో విడాకులు తీసుకుంటాడు. కూతుర్ని దూరంగా చదివిస్తూ ఉంటాడు. ఒకరోజు తనకి పాత బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్స్ హెన్నాకి చదివి వినిపించిన బుక్స్. మైకిల్ ఆ బుక్ చదివి రికార్డ్ చేసి హెన్నాకి పంపిస్తాడు. హెన్నా అవి వింటూ జైల్లోని లైబ్రరీలోని బుక్స్ తీసుకొని చదవడం రాయడం నేర్చుకుంటుంది. కొన్ని రోజుల్లో మైకల్ కి లెటర్స్ రాస్తుంది. కానీ మైకల్ రిప్లై ఇవ్వడు. జైల్లో హెన్నాకి 20 సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి హెన్నాని వదిలేస్తారు. ఇక ఆ జైల్ వార్డెన్ హెన్నా కోసం మైకల్ కి కాల్ చేస్తుంది. అప్పుడు మైకల్ తో హెన్నాకి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, నువ్వు కూడా కాదు అంటే ఆమె చనిపోతుంది అని చెప్పి తనకి ఒక ఇల్లు, జాబ్ చూడమని చెప్తుంది. మైకల్ కూడా దానికి ఒప్పుకుంటాడు. మైకల్ హెన్నా రిలీజ్ అయ్యే ఒక వారం రోజుల ముందు వెళ్ళి హెన్నాని కలవడానికి వెళ్తాడు. అప్పుడు మైకల్ హెన్నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హెన్నా నాకే ఎందుకు ఇలా అయింది అని బాధపడుతుంది. తర్వాత మైకల్ హెన్నా కోసం జాబ్ మరియు ఇల్లు చూస్తాడు. ఇక హెన్నా రిలీజ్ అయ్యే రోజు హెన్నా కోసం వెళ్తాడు. కానీ హెన్నా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అక్కడ మైకల్ కోసం హెన్నా ఒక లెటర్ రాసి పెడుతుంది. ఇంకా ఒక బాక్స్ కూడా ఇస్తుంది. ఆ లెటర్ లో ఇది నా చివరి కోరిక, బాక్స్ లో ఉన్న డబ్బులు నా వల్ల బాధపడిన వాళ్ళకి ఇచ్చేసాయి అని రాసి ఉంటుంది. ఇక మైకల్ ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని న్యూయార్క్ కి వెళ్తాడు. అక్కడ ఎలెనాని కలుస్తాడు. ఆమెతో హెన్నాకి చదవడం రాయడం రాదు అని చెప్తాడు. ఇది తెలిసాక ఎలెనా చాలా విచారం వ్యక్తం చేస్తుంది. ఆ డబ్బులను కూడా తీసుకోవడానికి ఇష్టపడదు. అప్పుడు మైకల్ ఆ డబ్బులని ఏదైనా అసోసియేషన్ కి ఇచ్చేసాయి, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని చెప్తాడు. ఎలెనా దానికి ఒప్పుకుంటుంది. ఇక స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. ఇది 1995. మైకల్ కూతురు జూలీ ఫారెన్ నుండి తిరిగి వస్తుంది. ఇప్పుడు జూలియాకి 21 years. అప్పుడు మైకల్ జూలియాని ఒక చర్చికి తీసుకెళ్తాడు. ఆ చర్చ్ 40 years ముందు మైకల్ మరియు హెన్నా సైకిల్ ట్రిప్ కి వెళ్ళిన చర్చ్. అక్కడ హెన్నా సమాధి ఉంటుంది. సమాధి చూపిస్తూ జూలియాకి జరిగిందంతా చెప్తాడు. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ నేమ్ ద రీడర్. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన మూవీ. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము ముందుకి మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాఫ్.